అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు చైన్ నెక్లెసెస్ అండ్ కొన్ని చాంద్బాలి ఇయర్ రింగ్స్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చైన్ నెక్లెస్ కలెక్షన్ లో మీరు ఫస్ట్ చూడబోయేది ఇదేనండి. దీని డిజైన్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ గా అండ్ సింపుల్ గా ఉంది. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే మనకి ఈ పార్ట్ చూడండి, చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పెద్ద గోల్డెన్ బాల్ వచ్చింది, ఇక్కడ కూడా మనకి చిన్న గోల్డెన్ బాల్స్ ఇచ్చి ఇక్కడ పెద్దది ఇచ్చారండి. సో ఇటు అండ్ అటు కూడా మనకి సేమ్ డిజైన్ అలానే ఉంది. చూస్తున్నారు కదా, ఈ పార్ట్ చూస్తున్నారు కదండి, ఇది చూడడానికి ద్రాక్ష పళ్ళు గుర్తులా ఉంది కదా, అలానే దీన్ని డిజైన్ చేశారండి. ఇందులో మనకి గోల్డెన్ బాల్స్ గుత్తులు గుత్తులుగా వచ్చి అక్కడక్కడ మనకి పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 14 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు ట్రెండీ వేర్ వేసుకున్నప్పుడు ఈ చైన్ నెక్లెస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చైన్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ మనకి మల్టీ కలర్ క్రిస్టల్స్ లో అయితే వస్తుందండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఈ పైన రో అంతా చూస్తున్నారు కదా, మనకి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అయితే ఇస్తున్నారనమాట. సో కింద చూడండి మనకి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, వాటిని వీళ్ళు స్వరోస్ కి స్టోన్స్ తో అయితే ఫిక్స్ చేశారు. ఫ్లవర్ కి మధ్యలో మనకి రూబీ బీడ్స్ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. ఫ్లవర్ కిందన మనకి బ్లూ కలర్ క్రిస్టల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది మనకి 11 గ్రామ్స్ పడుతుందండి. లైట్ వెయిట్ లో వస్తుంది అనమాట. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇష్టపడే వారికి ఈ చైన్ నెక్లెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది మీరు పార్టీ వేర్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చైన్ నెక్లెస్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ మనకి కోరల్స్, ఎమరాల్డ్ అండ్ బ్లూ క్రిస్టల్ కాంబినేషన్ లో ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే నెక్ పార్ట్ దగ్గర మనకి కంప్లీట్ గా పగడాలు అయితే వచ్చాయన్నమాట. వీటిని కోరల్స్ అంటారండి. సో కింద మీరు చూసుకున్నట్టయితే స్క్వేర్ షేప్ లోని మనకి ఎమరాల్డ్స్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. దానిపైన మనకి సర్కిల్ షేప్ లోని సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారండి. ఈ బ్లూ క్రిస్టల్స్ చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా హ్యాంగ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్లెస్ చూడడానికి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 11 గ్రామ్స్ మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుందండి. ఇది పార్టీ వేర్ కి, అకేషనల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో మీరు ఫస్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఇది మనకి రూబీ, ఎమరాల్డ్, పర్ల్ కాంబినేషన్ లో వస్తుందన్నమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి స్టడ్ దగ్గర మామిడి పిండి లాంటి డిజైన్ ఇచ్చారండి. దాని చుట్టూలో మనకి రూబీ, ఎమరాల్డ్ అయితే వచ్చింది. దాని మధ్యలో మనకి ఇంకొక లీఫ్ అయితే వచ్చిందనమాట. అది మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. స్టడ్ కి అటు ఇటు మనకి 2 పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారండి. ఇయర్ రింగ్స్ మనకి మిర్రర్ వర్క్ లో అయితే వస్తుంది. కింద మీరు చూస్తున్నారు కదా, ఇది చాంద్బాలి ప్యాటర్న్ లో ఉంది. అండ్ ఈ సర్కిల్ చూడండి, మనకి పైన అంతా ప్లెయిన్ గా వచ్చి కిందన పర్ల్స్ అయితే ఇచ్చారు. మధ్యలోని సింగిల్ పర్ల్ అయితే హ్యాంగ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు అవుటర్ పార్ట్ చూసుకుంటే ఇదంతా రూబీ, ఎమరాల్డ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మనకి పర్ల్స్ ని ఎంత చక్కగా హ్యాంగ్ చేశారో. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 11 గ్రామ్స్ మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుందండి. మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉండడం వల్ల ఇది మీరు ఏ డ్రెస్ కి వేసుకున్నా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఇది మనకి రూబీ, పర్ల్స్ అండ్ సీజర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ మనకి కంప్లీట్ గా మిర్రర్ వర్క్ లో అయితే ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి స్క్వేర్ షేప్ లో వచ్చిందనమాట. పైన అంతా మనకి సీజర్స్ ఇచ్చారు. అండ్ ఇటు అండ్ అటు మనకి పర్ల్స్ అయితే వచ్చాయి. అండ్ కింద కూడా మనకి సీజర్స్ ఇచ్చారండి. అండ్ స్టడ్ పక్కన మీరు చూసుకుంటే 2 పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారు. కింద మీరు చూడండి, ఇది మనకి చాంద్బాలి ప్యాటర్న్ వచ్చి స్క్వేర్ షేప్ లో వచ్చింది. సో ఇదంతా మనకి అవుటర్ పార్ట్ అంతా మనకి సీజర్స్, పర్ల్స్ తో అయితే ఇచ్చారు. మధ్యలో చూడండి మనకి సర్కిల్ షేప్ వచ్చి ఒక చిన్న పర్ల్ అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ మనకి పెద్ద రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారండి.
అండ్ దాని పక్కనే ఈ డిజైన్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదంతా మనకి కంప్లీట్ గా మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. కింద ఇవి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇందులో మనకి లీవ్స్ పర్ల్స్ వచ్చాయండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 12 గ్రామ్స్ మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి చాంద్బాలి డిజైన్ లో అయితే ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ కంప్లీట్ గా మనకి మిర్రర్ వర్క్ లో అయితే వస్తుంది అనమాట. ఇది సీజెడ్, రూబీ పోటా, పర్ల్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి స్టడ్ పార్ట్ దగ్గర డ్రాప్ షేప్ లో ఇచ్చారు, చూస్తున్నారు కదా. దాన్ని కంప్లీట్ గా సీజెడ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారండి. ఇక్కడ ఇంకొక డ్రాప్ షేప్ అయితే వచ్చింది, దానికి రూబీ పాటర్న్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి పర్ల్స్ ని ఎంత చక్కగా హ్యాంగ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ పార్ట్ మీరు చూసుకుంటే మనకి 2 హాఫ్ మూన్ షేప్స్ అయితే ఇచ్చారు. ఈ హాఫ్ మూన్ షేప్ చూడండి మనకి 2 లైన్స్ లో సీజర్స్ అయితే వచ్చాయి. అండ్ అటు చూసుకుంటే మనకి సీజర్స్ ని అక్కడక్కడ అయితే ఇచ్చారండి. అండ్ ఈ కింద మీరు చూసుకుంటే 3 లైన్స్ లో మనకి సీజర్స్ వచ్చాయి. అండ్ అటువైపు కూడా మనకి అక్కడక్కడ సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. సో ఇయర్ రింగ్స్ కి ఈ పర్ల్స్ ని హ్యాంగ్ చేయడం వల్ల చాలా అందం వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 22 గ్రామ్స్ మాత్రమే. ఇది వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.